ఐగుప్తునకు ఒక క్రొత్త రాజు వచ్చాడు. యోసేపు ఐగుప్తునకు చేసిన క్రియలు గాని అతడు ఎరుగడు. ఎందుకంటే యోసేపు తెలియని వాడు కావటం వల్ల కాదు, ఐగుప్తు అతన్ని మర్చిపోవాలని నిర్ణయించుకోవటం వల్ల. కాబట్టి వారి జ్ఞాపకాలు చెరిగిపోయాయి, కృతజ్ఞత కనుమరుగైపోయింది. దానికి బదులుగా బానిసత్వం మొదలైంది. ఫారో తన దేశాన్ని చూస్తున్నాడు, అతను ఇశ్రాయేలీయులను చూస్తున్నాడు. వారిని ప్రస్తుతం ఉన్న స్థితిలో కాదు, అనగా కృంగిన వారిగా, బానిసలనుగా, శక్తిహీనులుగా చూడటం లేదు గాని వారు ఎలా మారబోతున్నారో దాన్ని చూస్తున్నాడు. వారి అభివృద్ధిని, వారి శక్తిని, వారి బలాన్ని అతను చూస్తున్నాడు. ఫారో దానిని గ్రహించగలుగుతున్నాడు. వారు బానిసలుగా ఉన్నారు, అయితే వారి భవిష్యత్తు మాత్రం ఫారో గుండెల్లో దడ పుట్టించింది. ఫారో ఇప్పుడు తన మాంత్రికులను పిలిపిస్తున్నాడు. వారి మంత్రశక్తుల ద్వారా ఇశ్రాయేలీయుల భవిష్యత్తు ఏమై ఉన్నదో చూడాలనుకున్నాడు. అయితే వారి భవిష్యత్తును చూసిన ఫారో ఇప్పుడు జడిసిపోతున్నాడు. ఉన్నత స్థానానికి ఎదిగే ఒక శిశువును చూస్తాడు. విమోచకుడు రాబోతున్నాడు అని చూస్తాడు. ఐగుప్తు పట్టును చిన్న భిన్నం చేసే ఒక నాయకుణ్ణి చూస్తాడు. అతని భయం ఇప్పుడు ఇంకా అధికమవుతుంది. ఇప్పుడు దీనిపై చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నాడు ఫారో. అందుకు గాను మంత్రసానులను పిలిపిస్తాడు. ఒక ప్రాణాంతకమైన శాసనాన్ని వారికి ఆజ్ఞాపిస్తాడు. మీరు కాన్పు పీటల మీద మగపిల్ల వానిని చూచినప్పుడు వానిని చంపుడి అని వారికి శాసిస్తాడు. ఇప్పుడే అసలైన కథ మొదలైంది. విమోచకుడు ఇంకా పుట్టక మునుపే మరణం అతని కొరకు ఎదురు చూస్తుంది. అతనికి ఇంకా పేరు పెట్టబడక మునుపే అతని పేరును తుడిచివేయడానికి కుట్రలు పన్నబడుతున్నాయి. అయితే మంత్రసానులు ఫారో ఆజ్ఞను ధిక్కరిస్తారు. వారు ఫారోని వ్యతిరేకిస్తారు, అతని శాసనాన్ని నిరాకరిస్తారు. ఎందుకంటే వారు ఫారోకు కాదు, దేవునికే భయపడుతున్నారు. వారినే తోరా, షిఫ్రా, పువ్వా అని పిలుస్తుంది. కానీ ఆ పేర్ల వెనుక ఒక తల్లి మరియు ఒక కుమార్తె ఉన్నారు. వారే యోసేబేదు మరియు మిరియాము. ఒక శక్తివంతమైన సామ్రాజ్యం మరణాన్ని కోరుకుంటుంటే ఆ ఇద్దరు స్త్రీలు మాత్రం జీవాన్ని కోరుకుంటున్నారు. ఫారో పథకం విఫలమయ్యింది. మగ పిల్లలు రక్షింపబడుతున్నారు. ఫారో నిరాశ చెందుతాడు. ఈసారి ఫారో తన ముఖ్య సలహాదారులను పిలిపిస్తాడు. 3 సలహాదారులు అతని గదిలోకి ప్రవేశిస్తారు. ఆ 3 ఎవరో కాదు, బిలాము, యిత్రో మరియు యోబు. అతని ముందు 3 మార్గాలు కనిపిస్తాయి. ముందుగా బిలాము మాట్లాడతాడు. అతను దూరదృష్టితో చూస్తున్నాడు, ఎంతో దూరం చూస్తాడు. అతడు చూసింది ఏమిటంటే విమోచకుడు యొక్క ముగింపు నీటితో ముడిపడి ఉంది అని అతను తెలుసుకుంటాడు. కాబట్టి అతను తన పన్నాగాన్ని ఎంతో తెలివిగా వేస్తాడు. విమోచకుడి పతనం నీటితో విధింపబడింది, కాబట్టి అతనిపై నీటిని అస్త్రంగా ఉపయోగిద్దాం. పుట్టిన ప్రతి మగబిడ్డని నైలు నదిలో పడవేయండి. అతని విధి అతని ప్రాణాన్ని తీస్తుంది అని చెబుతాడు. ఇప్పుడు యోబు వంతు వచ్చింది. యోబు అన్యాయం జరుగుతుంది అని గ్రహిస్తాడు, దాని తీవ్రతను గుర్తిస్తాడు. అయితే అతను ఏమీ మాట్లాడడు. ఆ గది అంతా మౌనంతో నిండిపోతుంది. పరలోకం దానిని గుర్తించుకుంటుంది. చివరిగా యిత్రో నిరాకరిస్తాడు. అతను ఆ అన్యాయాన్ని ఒప్పుకోడు, కానీ అది ప్రాణానికి ముప్పుగా మారింది. ఫారోను ఎదిరించినందున ఫారో అతని చంపాలి అనుకుంటాడు. అది గ్రహించిన యిత్రో అక్కడ నుండి పారిపోతాడు.
ఆ దుష్టత్వం నుండి తప్పుకుంటాడు. అయితే ఇప్పుడు రాజా శాసనము వెల్లడి చేయబడింది. ఇజ్రాయేలీలకు పుట్టిన ప్రతి మగబిడ్డ నైలు నదిలో పారవేయబడాలి. నది ఒక ఆయుధంగా మారింది. నీరు వారి సమాధిగా మారింది. భయం వ్యాపిస్తుంది. దెబ్బ పైన దెబ్బ తగులుతుంది. ఇజ్రాయేలు నాయకుడైన అమ్రాము వెనక్కి తగ్గిపోతాడు. పిల్లలు పుట్టుక కేవలం చనిపోవడానికి అయితే వారిని ఈ లోకంలోకి ఎందుకు తీసుకురావాలి అని తన భార్య నుండి వేరవుతాడు. నాయకుడిని చూసి ప్రజలు కూడా అతనిని అనుసరిస్తారు. విమోచకుని జననం మరలా ఆటంకపరచబడింది. అప్పుడు ఒక స్వరం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది. అదెవరో కాదు, అది చిన్న మిర్యాము. ప్రవచనాత్మకమైన మాటలు ఆమె మాట్లాడింది. ఆమె తన తండ్రి వైపు చూసి, ఫరో శాసనం కేవలం మగబిడ్డలకు మాత్రమే వ్యతిరేకంగా ఉంది, కానీ మీరైతే ఎవరూ జన్మించకుండా చేశారు. మీ నిర్ణయం ఫరో నిర్ణయం కన్నా కఠినంగా ఉంది అని తన తండ్రితో చెప్పింది. ఆ మాటలు అమ్రామును కదిలించాయి. అతను మరలా తన భార్య నొద్దకు వెళతాడు. కథ మళ్ళీ మలుపు తిరుగుతుంది. ఈ సంఘటన తరువాత ఇన్ని ఆటంకముల మధ్య చివరికి విమోచకుడు జన్మిస్తాడు. అతను జన్మించగానే ఆ గృహం అంతా వెలుగుతో నిండుకుంటుంది. కానీ బయట మాత్రం కేకలు, ఆర్తనాదాలు వినబడుతున్నాయి. సైనికులు మగబిడ్డల కొరకు ఇండ్లన్నింటినీ శోధిస్తున్నారు. వారికి దొరికిన ప్రతి మగబిడ్డను తీసుకొని వెళ్లి నైలు నదిలో పడేస్తున్నారు. ఒక చిన్న చప్పుడు వినబడినా ఈ బిడ్డ మరణించినట్లే. 3 నెలల పాటు ఆ బిడ్డని ఎంతో జాగ్రత్తగా దాచారు. భయం, ఆందోళన వారిలో నిండుకుంది. ప్రతి క్షణం బిడ్డని కాపాడుకుంటూ కాపలా కాస్తూ వచ్చారు. అయితే ఇది ఎంతో కాలం సాగలేదు. వారు ఇంకా ఆ బిడ్డను దాచలేని పరిస్థితికి వచ్చారు. అప్పుడు యోకేబేదు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆమె ఒక బుట్టను తయారు చేస్తుంది. అది కేవలం ఒక బుట్ట కాదు, వారి విశ్వాసానికి గుర్తు అది. ఆమె బిడ్డను ఆ బుట్టలో పెట్టి నైలు నదిలో వదిలిపెడుతుంది. మరలా విమోచకునికి ప్రమాదం వస్తుంది. ఏ నదిలో అయితే అతనిని పడవేయాలని ఫారో అనుకున్నాడో, ఇప్పుడు అదే నదిపై ఆ బిడ్డ తేలుతున్నాడో. ఆ చిన్న బిడ్డ యొక్క జీవితం ఇప్పుడు మరణపు అంచులో ఉంది. అయితే ఆ బిడ్డ వెనకే అతని అక్క అయిన మిరియాము వెంబడిస్తూ వచ్చింది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ బిడ్డ నీటిలో కలిసిపోవడానికి జన్మించలేదు అని. కాబట్టి ఆమె ఆ బుట్ట వెంట ఎంతో ఓర్పుతో దానిని కనిపెడుతూ వెళ్తా ఉంది. నది ఆ బిడ్డని తీసుకొని వెళ్తుంది. ప్రవాహం అతన్ని నడిపిస్తుంది. ప్రకృతి తనకు తానే ఆ బిడ్డ చేరవలసిన చోటికి చేరుస్తుంది. అప్పుడే ఒక స్త్రీ కథలోకి వస్తుంది. ఆమె ఐగుప్తియురాలు, స్వయాన ఫారోకు కుమార్తె, ఐగుప్తు యొక్క యువరాణి. ఆ బుట్ట ఆమె కంటపడుతుంది. ఆమె దానిని తెరచి ఒక మగబిడ్డను ఆమె చూస్తుంది. ఆమెకు తెలుసు ఆ బిడ్డ ఇజ్రాయేలీల బిడ్డ అని. అలాగే వారికి విధింపబడిన విధి కూడా ఆమెకు తెలుసు. అయితే ఆ బిడ్డను చూసినప్పుడు ఆమెలో భయము కంటే బలమైన ఒక భావం మేల్కొల్పబడుతుంది. అదే దయ. ఆమెకు ఆ బిడ్డపై దయ కలుగుతుంది. ఆ బిడ్డను తీసుకుంటుంది. తన తండ్రికి వ్యతిరేకంగా, అతని శాసనానికి వ్యతిరేకంగా ఆమె ఈ కార్యాన్ని చేస్తుంది. ఇదే దేవుని ప్రణాళిక. ఏ ఇంటి వారైతే అతనిని నిర్మూలం చెయ్యాలి అనుకున్నారో, ఇప్పుడు అదే ఇంటిలో ఆ బిడ్డ పెరగబోతున్నాడు. ఆమె ఆ బిడ్డను చూసి, నీటిలో నుండి ఇతని తీసి తిని అని చెప్పి ఆ బిడ్డకు మోషే అని పేరు పెడుతుంది. తాను గతాన్ని పేరు పెట్టి పిలుస్తున్నానని నమ్ముతుంది. ఆమె భవిష్యత్తుకు పేరు పెడుతుంది అని తెలియదు. ఎప్పుడైతే ఆమె ఆ బిడ్డను తన సొంత బిడ్డగా చేసుకుని అతనికి నామకరణం చేస్తుందో, అదే క్షణం దేవుడు ఆమెను తన సొంత కుమార్తెగా భావించి ఆమెకు భాత్య అని పేరు పెడతారు.
బాత్య అనగా దేవుని కుమార్తె అని అర్థం. ఎందుకంటే ఆమె తన తండ్రి ఫారోను పోలిన క్రియను చేయలేదు గాని పరలోకపు తండ్రి పోలిన క్రియ చేసింది కాబట్టి ఈ విధంగా విమోచకుని యొక్క కథ ప్రారంభమయ్యింది. అద్భుతాలతో కాదు, తెగుళ్లతో కాదు, ప్రవచనాలతో కాదు. అతను ఇంకా జన్మించక మునుపే తనను చంపేయాలి అన్న కుట్రలతో, తన పేరును తుడిచి వెయ్యాలి అనే పన్నాగాలతో ప్రారంభమవుతుంది. అయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా కారణ జన్మకుని యొక్క పుట్టుకను ఏ విధమైన శక్తి ఆపలేదు. ఈ గ్రంథానికి షెమోత్ అని పేరు పెట్టారు. షెమోత్ అనగా పేరులు అని అర్థం. ఎందుకని గ్రంథమునకు అట్టి పేరు పెట్టారు? ఇప్పుడు మోషే జన్మ కథలో మనకి అర్థమవుతుంది. కొందరి పేరులు మరువబడ్డాయి, కొందరి పేరులు మరుగు చేయబడ్డాయి, కొందరి పేరులు మార్చబడ్డాయి, అలాగే మరి కొందరికి పేరులు ఇవ్వబడ్డాయి. అది ఎలా అంటే యోసేపు మరియు యాకోబు పేరులను ఐగుప్తు మరిచిపోయింది. ఫారో యొక్క 3 సలహాదారుల పేరులను మరుగు చేయబడింది. యోకేబేదు మిరియాము పేరులు షేఫ్రా పువ్వాగా మార్చబడింది. చిట్ట చివరిగా మోషేకు నామకరణం చేసిన ఫారో కుమార్తెకు పరలోకం బాత్య అను పేరు పెట్టడం జరిగింది. ఇందుచేతనే ఈ గ్రంథం షెమోత్ అని పిలువబడుతుంది. ఇది కేవలం ఇజ్రాయేలు యొక్క విమోచన కథను తెలిపే పుస్తకం కాదు, ఇది వారి గుర్తింపును తెలిపే పుస్తకం. వారి పేరును ప్రపంచానికి చాటి చెప్పిన పుస్తకం. షలోమ్.